అదే విధంగా 12 వీలర్ది కూడా మీరు చూడొచ్చు 25 టన్ మాత్రమే. దిస్ ఇస్ ఆర్టీఏ యాక్ట్ రూల్స్ ప్రకారం. ఇదిగోండి పేపర్ ర్యాలీ ఇంత పెద్ద పెద్దగా వస్తుంది. మామూలు మత్తులో రవాణా శాఖ అధికారులు. దీంట్లో న్యూస్ తెలంగాణ రిపోర్టర్ సంపత్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తన పేరు సంపత్, తను ఏప్రిల్ 18th రోజు ఆర్టికల్ రాసిండు. మళ్ళా న్యూస్ తెలంగాణలో మే 27th కూడా రాసిండు. తను రాస్తే ఇలా ప్రెస్ మిత్రులకి తనని మీరు అడగొచ్చు, ఫోన్ చేసి మేము మంత్రి అంచలము అని వాళ్ళ స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం. యూ కెన్ ఆస్క్, మీ కొలీగే కదా, మీరు అడగండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు అడగండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. దీంతో పాటు నేను మొన్న 6th రోజు లారీలని 13 లారీలను పట్టుకుంటే, ఇదిగోండి 13 లారీలని పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో 13 లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి, దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి 10 గంటలకి 2 లారీలు మాత్రమే సీజ్ చేసి 11 లారీలని ఇచ్చిపెట్టింది. ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటిసి గారు, రాత్రి నాకు సెక్యూరిటీ లేదు, దయచేసి పోలీస్ వాళ్ళకి చెప్పమంటే డిటిసి గారిని లైన్లో పెట్టి హుజరాబాద్ పట్టణంలో ఉన్న సిఐ గారికి కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఖచ్చితంగా డిటిసి గారికి సెక్యూరిటీ అందజేయాలి, ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిటిసి గారికి ఫోన్ చేయగానే ఈ 11 బండ్ల నుంచి ఇట్లాంటి 11 బండ్లు ఇప్పుడు నంబరు చదువుతా, 11 బండ్ల నుంచి 2 బండ్లు సీజ్ చేస్తారు, తతిమ బండ్లన్నింటినీ కూడా ఇచ్చిపెడతారు. మీకు ఆ నంబర్లు కూడా చదువుతా. TS29TB3299 ఒక బండి, TS23T9990 బండి, TS29T7899 ఒక బండి, TS20U0459 ఒక బండి, TS36TA6099 ఇంకో బండి, TS36T1008 ఒక బండి, AP39VA5349 ఒక బండి, TG36T0819 ఒక బండి, TG23T0819 ఒక బండి, ఇంకొక 2 బండ్లు నంబర్లు మిస్ అయినాయి. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇలా ఆర్టీఓ అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళీ ప్రభుత్వం మారొచ్చు, మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు, రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ కొడుతున్నారు, హుస్నాబాద్ మీద నుంచి భీమదేవరపల్లి ఎల్కతుర్తి టు వరంగల్ కొడుతున్నారు. రాత్రి 1 నుంచి తెల్లారు 5 వరకు రాత్రి మిడ్-నైట్ హుజరాబాద్ మీద నుంచి కొడుతున్నారు. మరి ఈ లారీలని ఎందుకు ఆపుతలేరు, ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు, దీని మతలబ్ ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటిసికి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన, మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే అని విన్నారు, మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు. నేను అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి గారి ప్రెషర్కి లొంగి పనిచేస్తే
మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లో అయినా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం. బాజాప్తు ఈ స్కామ్ ని బయట పెడతాం. మళ్ళా మీరేదో ఉస్మానాబాద్ నుంచి తీసుకపోతే ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, నీ ఉస్మానాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడ నుంచి పోతే అడుగు అడుగున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు. రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా చాలా బాధాకరం ఏంటంటే, నా దగ్గర మిత్రుడు అఖిల్ అని ఓ యాక్టివ్ యువకుడు ఉంటాడు హుజరాబాద్లో. ఇదే ఫ్లై యాష్ చేయబట్టి ఆయన బండి స్కిడ్ అయి కింద పడితే తలకి దెబ్బ తగిలి అఖిల్ చనిపోయింది. అప్పటిదాకా నాకు ఈ ఫ్లై యాష్ సంగతి తెలియదు. అఖిల్ చనిపోయిన తర్వాత అసలు ఇది ఏంటిది, ఈ దుమ్మేంటిది, రోడ్డు మీద ఎట్లా పడుతుంది, ఇదంతా ఏంది అని ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఈ ఫ్లై యాష్ గురించి అనేది మొత్తం బయటపడ్డది, ఈ స్కామ్ గురించి. ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, పేద విద్యార్థులు, పేద యువకులు, పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది, రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అఖిల్ చనిపోయిండు, ఇంజనీరింగ్ చేసిన పిల్లగాడు, చదువుకున్న పిల్లగాడు ఇలా చనిపోయిండు ఈ ఫ్లై యాష్ చేయబట్టి. ఎవరు బాధ్యులు దీనికి? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇలా ఆ విద్యార్థులు అడకి సింగపూర్లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్. వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతూ ఉంటారు. ఈ ఫ్లై యాష్ ఏమో సరిగ్గా దాన్ని గట్టక ఓవర్లోడ్ అవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయిపోతూ పోతుంటుంది రోడ్ల మీద. స్పిల్ అయిపోతున్నప్పుడు యాష్ అనేది ఎట్లుంటుంది, సన్నగా ఉంటుంది, బండి స్కిడ్ అవుతుంది. మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నీ బాధ్యత లేదా? ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజరాబాద్ నుంచి పోకునియకుండా మళ్ళీ ఉస్మానాబాద్ మీద నుంచి ఎందుకు తీసుకుపోతున్న బండ్లు అన్ని కరెక్ట్ అయ్యి ఉంటే? మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు, కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటూ పోండి. అవి కొట్టుకొని పోతే ఓవర్లోడ్ పోతే రోడ్లు పాడవుతున్నాయి. ఈ ఫ్లై యాష్ రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది. ఈజ్ ఇస్ నాట్ ద ట్రూత్? నేను అబద్ధాలు ఏమని చెప్తున్నా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయనకి ఎందుకు అంత భయం అవుతుంది? నేను ఇప్పుడు లైవ్ చూసిన, నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధం అన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి. మీడియా ద్వారా పెట్టుకుందామా, అమరవీరుల స్తూపం ద్వారా పెట్టుకుందామా, ఎడ పెట్టుకుందామా చెప్పండి. ఐఎమ్ రెడీ టు కమ్. మీరు ఆపకపోతే మేము అధికారులకు ఇప్పటికి కూడా చెప్తున్నాం, మళ్ళా మీరు గిట్ల ఈ స్కామ్ ని మీరు ఆపకపోతే మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి ఈడి వరకు మొత్తం తిరిగి లైవ్గా అందరం కూడా మళ్ళా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్టీపీసీ ఈడీ గారిని కూడా అడుగుతా ఉన్నాను, ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కంట్రోల్ దిస్ ఓవర్లోడ్స్ ఫ్రమ్ యువర్ ఎన్టీపీసీ యాష్ పాండ్? వై ఆర్ యూ yielding to it? At NTPC it is a shame, and when I called ED, he asked me, is it this possible? అమ్మా ఇట్లా చేయడం అని నన్ను అడుగుతున్నా అమాయకంగా. మీకు కొంచెమని ఉండాలి కదా, ఈజ్ దిస్ నాట్ పాసిబుల్? ఈజ్ ఇట్ నాట్ అ షేమ్ ఆన్ యూ? ఎన్టీపీసీ పాండ్ నుంచి మీరు ఈడీగా వండుకుంటూ మంత్రి గారికి ప్రెషర్కి లొంగుకుంటూ